ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. పోతన భాగవతం దశమస్కందం శ్రీకృష్ణ లీలలు. వర్ష ఋతువు వర్ణనం. వర్షాకాలం వచ్చింది. తూర్పుగాలులు మిక్కుటంగా వీచాయి. పడమట ఇంద్రధనస్సు గోచరించింది. సూర్యమండలం గాలి గుడిలోతో ఒప్పారింది. ఉత్తర దిక్కులో మెరుపు మెరిసింది. మబ్బులు దక్షిణ దిశకు తరలిపోసాగాయి. జలచర సమూహానికి సంతోషం సమకూడింది. చాతక పక్షులకు దప్పిక తీరింది. అడవులలో దావాగ్ని అణిగిపోయింది. సూర్యుడు తన కిరణ సముదాయంతో మునుపు స్వీకరించిన నీటినంతటినీ హోలికులకు ఆనందదాయకమైన వర్షాకాలంలో మరలా ఇచ్చివేశాడు. వర్షాకాలమనే విటుడు భూమి అనే అంగనపై ఆనందంతో ఉంచిన క్రొత్త కొనగోటి నొక్కుల వలె నేలపై కర్షకులిడిన నాగటి చాళ్ళు ఒప్పినాయి. ఆ వర్షాకాలంలో ప్రచండమైన మారుతాలకు కదిలివచ్చి మబ్బులు గగన మండలమంతా ఆక్రమించినాయి. ఘనాతీతమైన ఆ మేఘాలు రెక్కలు కలిగిన నీలి కొండల వలె వ్యాపించి సందు లేకుండా దట్టంగా క్రమ్ముకున్నాయి. సూర్యచంద్ర మండలాల దీప్తులు మాయించి మహావ్యాపకాలై ఆకాశమంతా ఆవరించినాయి. వర్షా సమయమనే వలపు కాడు సవిలాసంగా పుడమి పడతి ఎడదపై సమర్పించిన కర్పూర ఖండాల వలె మొయిళ్ల నుంచి వడగండ్లు రాలినాయి. ఆ వడగండ్ల వెంట నల్లత్రాచు పడగల విధంగా ఇంద్రనీలమణి హారాల తీరును అవిచ్ఛిన్నంగా జలధారలు జాలువారినాయి. జలధారల నుంచి కారుతున్న నిర్మల నీరాలతో తడిసిన గిరులు మదజలాలతో అభిషేకింపబడ్డ మత్త గజాల మాదిరి వెలుగొందినాయి. అద్రి శిఖరాల నుండి చట్టుబండల మీద పడిన శిలయేటి నీటి దారలు చెల్లా చెదరైనాయి. వాటి నీటి తుంపరలకు చెమ్మగిల్లి నేల చితచితలాడుతూ అడుసు అయ్యింది. ఆ బురద మీద పొరలిన నీరు వరదలై ప్రవహించింది. వాగులు వంకలు ఏకమై ఏరులై పారిపోయినాయి. ఆ ఏళ్లలో రెక్కలాడిస్తూ గుంపులు గట్టి చేపలు వరద నీటికి ఎదురీదినాయి. ఆ చేపల వంటి బెలుకు కన్నులు గల చెడియలే నెమ్మని తలతలలకు తాళలేక వణుకుతూ పారిపోతున్నావా అనినట్లు మబ్బుల మధ్య తలుక్కున మెరిసి మరుక్షణంలోనే మెరుపు తీవలు మటుమాయమైపోయాయి. ఆ మెరుపుల్లాగా చంచల చిత్తలైన పొలతులు పురుషుల చెంత నిలుకడగా నిలువరు సుమా అని జనులకు బ్రహ్మదేవుడు ఎలుగెత్తి చాటుతున్నాడో అన్నట్లుగా ఉరుములు ఉరిమినాయి. ఆ ఉరుములకు రవ్వంతైనను జంకక పించాలు చక్కగా విప్పుకొని నెమళ్ళు కేకారవాలు చేస్తూ నాట్యమాడినాయి. నెమలి కూతలు భీకరంగా చెవుల పడేసరికి విరహంతో వేగుతున్న దంపతులు అభిమానం వదులుకొని ఒకరినొకరు దాసులయ్యారు. మబ్బులు క్రమ్మడం మూలాన ఇది పగలు ఇది రేయి అని నిరూపించటానికి వీలు కానప్పటికీ మాలతి పుష్పాలు పూచి సంధ్యా సమయాన్ని సూచించాయి. పగలు ముగయగానే మిణుకుమని మెరుస్తూ మినుగురు పూచులు మింట తిరుగులాడాయి. ఎడతెరపి లేకుండా కుండపోతగా కురుస్తున్న జడివానలో చలికి గడగడ వణుకుతూ సూర్య సందర్శనం వాంఛిస్తూ వంట ప్రయత్నాలు మాని కిరాతులు ఖర్జూర ఫలాలతో నేరేడు పండ్లతో ఆకలి బాపుకొన్నారు. ఎల్లప్పుడూ విటకాండ్ర పొత్తు వీడని వార వనితల్లాగా సదా సర్పాల పొత్తుబాయని మొగలి పూలు చెంచులకు సంతోషం సమకూర్చాయి. అడవి త్రోవలు విరబూచిన మొగలి కడమి మొల్ల గోరంట పూల గుబాలింపులతో నిండిపోయాయి. ఇంద్రనీలమణి కాంతుల నెగజిమ్ముతూ దారి కడ్డంగా పసరు వెలగ్రక్కే పచ్చిక గుబురుగా పెరిగింది. ఆ పచ్చిక జొంపాలు మేసవి వడలు మిసమిసలాడగా కుండ పొదుగుల బరువుచే కదలలేక నిలిచి మొదవులు నెమరువేయసాగాయి. ఆ వానకారు క్షీర సంపన్నమైన ఆవుల మందలాగా జల బిందువులతో ఇంపారింది. జింకతో చెలువారే శివుని చెయ్యిలాగా
మిక్కుటమైన వానకోయిలలతో సొంపారింది. విష్ణువనే బాణం అధిష్ఠించడం చేత భీకరమైన మేరు శైలంలాగా ఇంద్రచాపం చేత చెలువారింది. హరినామ సంకీర్తన వైభవంతో కూడిన విభీషణుని హృదయం లాగా భేకముల బెకబెక ధ్వనులతో ఎసలారింది. ఇంద్రుడు, గోవిందుడు మొదలగు వారికి ఐశ్వర్యపాదకమైన శివపూజలాగా ఆరుద్ర పురుగులతో అలరారింది. సీతామహాదేవి వృత్తాంతంతో జనక చక్రవర్తి యాగంలాగా నాగలి చాళ్లతో శోభగారింది. బహు సంవత్సరాలు కలిగిన కృతయుగంలాగా మెండైన వానలతో నిండారింది. ఎండకు వాడి నేల వ్రాలక, చీడపీడలకు గురికాక నవనవలాడుతూ నలుపెక్కి పైరు ఏపుగా పెరిగింది. ప్రజకు సంకటం తీరింది. పరీక్షత్ మహారాజేంద్ర, ఎంత సంపన్నుడైనప్పటికీ గొప్పవాడు తలపొగురుతో మిడిసిపడడు. ఆ విధంగానే నదుల నుండి దండిగా నీరు వచ్చి చేరుతున్న ఆ వానాకాలంలో సాగరుడు హద్దు మీరక అణిగి మణిగి ఉండి ఉన్నాడు. ఆ వర్ష ఋతువులో శ్రీకృష్ణుడు అడవుల అంచుల్లో ఆవులను మేపుతూ ప్రలంబాసురుణ్ణి వధించిన బలరామునితో గోప బాలకులతో కూడి కందమూలాలు ఫలాలు ఆరగిస్తూ మడుగుల గట్ల మీద మనోహరమైన శిలాతలాల మీద కూర్చొండి సంతోషంగా చద్దులు భుజించారు. అప్పుడు నిర్మలమైన బృందావనమనే వినువీధిలో శ్రీకృష్ణుడనే మేఘం మిక్కిలి విఖ్యాతంగా విహరించింది. భువనాలను సమ్మోహనపరిచే వేణుగానమే ఆ నీలమేగునికి రసవంతమైన గంభీరమైన గర్జన అయ్యింది. ఉదాత్తము స్వచ్ఛము అయిన దరహాస శోభయే మెరుగారు మెరుపుతీవ అయ్యింది. తల చుట్టూ చక్కగా విలసిల్లే నెమలిపించ కలాపమే ఇంద్రచాపమయ్యింది. కరుణామయమైన కడగంటి చూపుల నుండి ప్రసరించే అమృతవర్షమే నీటి జల్లులు జాలువార్చే వాన అయ్యింది. ఇలా సంచరించిన ఆ శ్రీకృష్ణ జీము తన్ను అనుసరించే గోపాలురు మునీంద్రులు అనే చాతక పక్షుల తాపాలను రూపుమాపింది. రాజా, లక్ష్మీవల్లభుడైన ఆ యదునందనుడు గోవులను కోడెదూడలను పూజించాడు. ఆపై వర్షాకాల లక్ష్మిని అర్చించాడు. ఈ విధంగా నందనందనుడు యథోచిత విహారాలతో వర్షాకాలం గడిపినాడు. అంతటా శరదృతువు వచ్చింది. శరదృతు వర్ణనము. ఆ శరత్కాలంలో అరణ్యాలన్నీ గుబురుగా పెరిగినాయి. బురదలెండినాయి. నెమలి గుంపుల కేకాధ్వనులు ఆగిపోయినాయి. ఉరుములు మెరుపుల ఆడంబరం అణిగింది. బ్రతుకులు వదలి నిర్మల జ్ఞాన ప్రభావంతో ముక్తికేగు పురుష పుంగవుల మాదిరి అంబుదాదులు వాయువశాన అంతరిక్షం నుంచి వికావికలై వెళ్ళిపోయాయి. విజ్ఞానమనే దీపంతో వెలుగొందే యోగి చిత్తంలాగా అంబరతలం మబ్బులు వీడి అగస్త్య నక్షత్రంతో కూడి స్వచ్ఛమై ప్రకాశించింది. అట్టి ఆకాశ వీధిలో చుక్కల గుంపులు నీలిపట్టు చాందినీకి గూర్చిన ముత్యాల విధంగా విలసిల్లినాయి. ఆ నక్షత్ర కాంతుల విజృంభణం అరికడుతూ చంద్రకిరణాలు బ్రహ్మాండమనే పేటికలో కర్పూర ఖండాలై రంజిల్లినాయి. ఆ చంద్రకిరణాలు సోకి పొట్టకు వచ్చిన వరి మొదలైన పైరులు బాగుగా పండి భూమికి నిండుదనం చేకూర్చాయి. అవి రైతుల చేతి కరకైన వాడి కొడబళ్ళు పదును తలంచి తల్లడమంది వెలవెల భారినాయి. నిండైన వెన్నుల భారంతో వ్రాలి గాలికి తూగుతూ మర్మర ధ్వనులు సలుపుచున్న ఆ వరి పంట పుడమి తల్లికి ప్రణమిళ్ళి వడవడ వణుకుతూ రక్షింపమని మొరపెట్టుకుంటున్నట్లు అనిపించింది. చిలుకల భారులు వరి వెన్నుల గుంపులను త్రుంచి ముక్కులతో కబలించి తమ పిల్లలతో పెంటి గుంపుతో చేరి కడుపారా మ్రెక్కి సొక్కుతూ సోలుతూ పయనించాయి. అలా పోతూ పోతూ ఎత్తైన మంచెలెక్కి వాటి మీద అటూ ఇటూ తిరుగుతూ పైర్లకు కావలి ఉన్న పడతుల ఎర్రని పెదవులు దొండ పండ్లని భ్రమించి కరిచాయి. అలా కరిచి ఆ చెలువల చేతి విసురులకు ఉలిక్కిపడి కిలకిల ధ్వనులు కావిస్తూ రివ్వున ఎగిరిపోయాయి. తేట నీటితో నిండిన సరస్సులు, కలహంసలు, చక్రవాకాలు, బెగ్గురు పక్షుల కలకల నినాదంతో చేలువారినాయి.
ఇండ్ల లోపల ఇంకెన్ని నాళ్ళు జీవించడమో తెలియని మనుజుల మాదిరి తటాకాలలోని జలం దినదినానికి ఇంకిపోవడం గమనింపక జలచరాలు అందు సంచరించసాగాయి. ఆ జలచరాల చిత్తాలలో భీతి జనింపగా నదులు నానాటికి తగ్గి ఇంక బారినాయి. ఆ నదులలో క్రొత్తగా మేట వేసిన ఇసుక తిన్నెలు కర్పూర మండపాలలాగా, మణులు దాపిన స్థలాల మాదిరిగా, మేడమెట్ల పోలికగా చూడపొడుగై సొబగైనాయి. ఆ సైకత ప్రదేశాలలో ప్రాతఃసమయమున మునులు నిత్య కర్మాచరణంలో నిమగ్నులయ్యారు. అక్కడి తపోవనాలలోని గున్నమామిడి చెట్ల పాదులలో మునికన్యలు చేతి బిందెలతో నీళ్లు పోయసాగారు. ఆ వనాల మధ్య చెట్లు మొల్ల తీగలు అల్లి బిల్లిగా అల్లుకోవడం వల్ల భాను కిరణాలకు పవనాలకు బొత్తిగా చొరవీలుగాని వయ్యాయి. అడవి ఏనుగులు అడవి చెట్ల కొమ్మలలోని ఆకులు అలములు యథేచ్ఛగా మేసి క్రొవ్వెక్కి దంతగ్రాలతో ఏటిగట్టులకు క్రుచ్చి కోరాడినాయి. అక్కడ చెంచితలు కరికుంభాలు కనక కలశాల వంటి చక్కని చెనుగుబ్బల బరువుకు వణుకుతున్న సన్నని నడుములు గలవారై ఉన్నారు. ఆ బోయతల వాడి బాణాల ఘాతాలకు చేవగోల్పోయి అడవి పందులు పులులు దుఃఖంతో కాళ్ళు త్రొట్టుపడగా వెళ్ళి పెద్ద పల్లాలలో పడిపోయాయి. తుమ్మెద కదుపులు కమలములు కలువలు గోరెంటలు మొదలైన పూలలోని తీయ తేనెలు గ్రోలి మత్తెక్కి సొక్కి సోలుతూ జుమ్మని రొద చేశాయి. మృగశ్రేష్ఠాలు వృషభరాజాలు మందలతో చేరగా మదమెక్కి దూరంగా సంచరిస్తూ కామ ప్రేరితాలై ఒకదానికొకటి త్రోసుకుంటూ పెంటి గుంపు వెంటబడి వాటిని దాటినాయి. ఆ శరత్కాల కుందము పద్మము అనే నిధులతో నివ్వటిల్లే కుబేరుని మందిరంలాగా మొల్లలతో తామరలతో ఒప్పారింది. శివశబ్దం విననోచని అభాగ్యుని చెవిలాగా నెమళ్ల రవలి కర్ణగోచరం కానిదయ్యింది. తేట అయిన తెలివితో చెలువారే వ్యాకరణ శాస్త్రవేత్త హృదయంలాగా తెల్లని ప్రకాశము చేత మనోహరమయ్యింది. ధనస్సుతో చెలువారిన రాముని యుద్ధంలాగా నల్లగోరంట వేగిస చెట్లతో విలసిల్లింది. పాపరహితమైన యమధర్మరాజు మనస్సులాగా బురదలేనిదయ్యింది. రాజహంసలతో రాజిల్లే చతుర్ముఖుని సౌధంలాగా రాయంచలతో రాణించింది. పాపరహితమైన జీవనంతో చెలువారే మానధనుడి నడవడిలాగా నిర్మల జలసహితమై నివ్వటిల్లింది. పర్వతాలతోనూ నదులతోనూ కూడిన కడలిలాగా కలిసి కొన్న రాజసేనలు కలది అయ్యింది. చనుకట్టు కనుపట్టని ఇల్లాలిలాగా కనరాని మబ్బులు కలది అయ్యింది. ఆ శరదృతువు ఆవని మండలానికే అలంకారమయ్యింది. ఓ రాజపుంగవ, ఆ శరత్తులో అశ్వాలకు హారతులెత్తినారు. రాజుల విజయ ప్రాస్థానాలు, లక్ష్మీ పూజలు, దేవోత్సవాలు జరిగాయి. మన్మధుడు తన చేవగల చెరుకు వింట నల్ల కలువలను శరంగా సంధించి వేగిరంగా వినియోగులను వేటాడినాడు. ఈ విధంగా పసందై కనువిందైన ఆ శరత్కాలపు రోజులలో శ్రీకృష్ణుడు హాయిగా ఆలమందలతో కూడి బృందావనంలో పశువులను మేపినాడు. నిపుణ నటనాభిరాముడైన ఆ గోపాల సార్వభౌముడు పిల్లన గ్రోవి చేతబూని స్వర భేదాలు వెలయిస్తూ బ్రహ్మ గాంధర్వ గీతి ఆలపించాడు. ఆయన చెవుల సందున చేరివినవి కొండగోగు పువ్వుల రంగు చెక్కిళ్ల శోభను ఇనువడింపచేసింది. ఎడమవైపుకు వంగిన ముఖం విశ్వాన్ని మోహింపచేసే బొమముడి సోయగంతో పొల్లు పారింది. కుడి చేతి కోమలమైన వ్రేళ్ళు నైపుణ్యం షడ్స్వరానికి ధ్వని రహస్యాలు గరిపింది. ఎడమ కాలి మీద అడ్డంగా చాచి ఉంచిన కుడి కాలి గోళ్ల కాంతి పుడమిపై ఆవరించింది. సిగలోని నెమలిపించము, మెడలోని వైజయంతిమాల మిలమిలా మెరిశాయి. ఇలా శ్రీకృష్ణుడు మురళి మ్రోగించాడు. కామోద్దీపకమైన ఆ పిల్లన గ్రోవి పాట విని గొల్ల చెడియలు సిగ్గులు వీడినారు. వలపులు చిగురింపగా ఆ గోపికలు ఓపికలు వహింపలేక
తమ తమ చెలికత్తెలతో ససంభ్రమంగా 5 మంది 10 మంది గుంపులుగా కూడి తమలో తాము ముద్దు ముచ్చటలకు ఉపక్రమించారు. చెలి శ్రీకృష్ణుడు చెవియందు కొండగోగు పువ్వు చెరివి కొన్నాడు. పసిడి వన్య పట్టు పుట్టం కట్టినాడు. సిగలో నెమలిపురి ధరించాడు. మెడలో తామర పూల దండ తాల్చినాడు. పారవస్యంతో పిల్లనగ్రోవి రంధ్రాలను మోవిసుదచే పూరిస్తూ బృందావనంలో గోబృందం వెంట విహరిస్తున్న ఆ వేణుణ్ణి తిలికించావటే. సుందరి ఇలారా చెలి, ఏమి సంగతి విన్నావటే సఖి? అరవిందాక్షుడు బృందావన వీధిలో వేణువు ఊదుతూ ఎడమవైపు వంచిన ముఖంతో కనుబొమ్మలాడిస్తూ వ్రేళ్ల విన్యాసాలు వెలయిస్తూ నటునివలే షడ్స్వరముతో బ్రహ్మగాంధర్వ గీతాన్ని ఆలపిస్తున్నాడు. సఖి, ఆ పద్మాక్షుని మధురమైన మురళీరవం చెవుల సోకేసరికి నా మనస్సు చెలించింది. ఇక భయమెందుకు? ఏదైనా ఉపాయం ఆలోచించు. చెలి, నాతో రావడానికి భయపడవద్దు. నీతోటి వారు మెచ్చేటట్లు నిన్ను నా వెంట కొంపోయి గోవిందుడు నీతో మాట్లాడేటట్టు చేస్తాను. నీ మీద ఒట్టు అని పలు రీతులుగా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ గొల్లపడుచులు బృందావనంలో అరవిందదళ నేత్రుణ్ణి మనసులో మాటిమాటికి కౌగలించుకున్నారు. అలా చేసి వారు బలరామకృష్ణులను ఉద్దేశించి తమలో తాము ఇలా చెప్పుకున్నారు. ఈ బలరామకృష్ణులు ఎంతో సంతోషంగా మామిడి చివుళ్ళు, నల్ల కలువుల నెమలి పించాలు, తామర పూదండలు, పట్టు పుట్టాలు ధరించారు. క్రొత్తవైన మందపట్టుల్లో జతగూడి ఈ సుకుమారులు మురళి మోయిస్తూ నిత్యం పెక్కునట వేషాలతో అత్యంత మనోహరంగా నృత్యం చేస్తున్నారు. వెలదులారా, ఈ వేడుక కనుగొన్నారా? అతివెలారా, ఆలకించండి. 100 మాటలతో వర్ణించడమెందుకు? కన్నులున్నందుకు ఫలం ఈ సొబగు కాండ్రను చూడగలగడమే సుమా. మరికొందరు కృష్ణుని ఉద్దేశించి ఇలా అన్నారు. వీరిబోని, ఈ వేణువు మునుపేమి తపమాచరించి ఇవేదురు వంగడంలో జన్మించిందో? ఈ పిల్లను గ్రోవి గొల్లబామలకు ఇసుమంతైనా మిగల్చకుండా గోపాలకృష్ణుని అరుణాధర సుధను ఆస్వాదిస్తూ వింత మ్రోత లీనుతున్నది. తన పర్వాలతో కనుల పర్వం కావిస్తూ గర్వంతో మెడిసిపడుతున్నది. సుందరి, ఏ నదీ జల బిందువుతో ఈ వేణువు ఇంతగా వర్ధిల్లిందో ఆ నదీమ తల్లి మంచి కొడుకును కన్న మాతృదేవతలాగా మహానందంతో మత్తిల్లిన రాయంచల రవళియై ఘానంగా చెలరేగిన అలలనే అస్తాలతో ఈనాడు నాట్యం చేయకుండా ఉంటుందా? పద్మనాభుని భక్తుని పరికించి అతని కులం వారు ఆనంద బాష్ప బిందువులు విడిచినట్లుగా కమలాక్షుని కమ్మని పిల్లన గ్రోవి పాటలు విని పాదపములు పూదేనియలు జారుస్తున్నాయి. అయ్యో చెలి, నేనెంత వంచితురాలనైతినే. విను, నేను పూర్వజన్మలో నోములు నోచేటప్పుడు యమునా నదీ తీరములో వెదురు మోకగా పుట్టాలని తెలివితో కోరుకొనక పోతిని కదా. ఆ జన్మలో అలా కోరి ఉంటే ఇప్పుడు ఈ జన్మలో మాధవుని అధరామృతం ఆస్వాదించి ఉందును కదా. చెలియా, యమునా తీరంలో శ్రీకృష్ణుని మోవి సుధను పీల్చే పిల్లన గ్రోవిగా అయ్యే నోము ఎలా నోమవలెనో తెలుపవే. కాంతా, నలనాక్షుడు నల్లని మేఘమని మురళీ నినాదం ఊరుమని మదిలో భావించి ఎడతెరపి లేకుండా కేకారవాలు గావిస్తూ నెమళ్ళు పురివిచ్చి నాట్యం చేస్తున్నాయి చూచావా? అంగన అరవిందనాభుని అడుగుదమ్ముల చిన్నెలతో కూడి ఆ బృందావనం అమరావతి కంటే మిక్కిలి అందంగా భాసిస్తున్నది. గిరిచెరుల జంటలు ఇక్కడి సౌభాగ్యాన్ని అదే పనిగా అవలోకిస్తున్నారు. ఓ పడతి, అదిగో దేవతాశ్రీలు విమానాలెక్కి విహాయస వీధిలో వెళుతూ మంగళమూర్తి అయిన మాధవుని తిలికించి ఆయన వేణుగానం వేణుల పడగానే పులకించి పోకముళ్ళు వీడిపోయి వశం తప్పి మదన పీడితులై పతుల ఒడులలో ఒరిగిపోతున్నారు చూచావా? ఓ మానవతి, అడవిలో నివసించే ఈ పెంటిపోతు మేకాల గుంపులన్నీ
మధుర సంగీత జ్ఞానం బొత్తిగా లేనట్టివి. అయినా నేడు ముకుందుడు చిందిస్తున్న మురళీ నినాద సుధారసం చెవులబడగానే అవి ఒడలు మరిచి మేతలు విడిచి శృతిమెత్తని చూపులతో పరవశించిన మనసులతో నందగోపుకుణ్ణి అభినందిస్తున్నాయి, అవలోకిస్తున్నావా వనితలారా? లేగలు తల్లుల పాలులు కుడిచే వేళ ప్రియమైన మాధవుని వేణుగాన సుధాధార చెవుల పడటం వల్ల త్రుళ్ళిపడుతూ పాలు పీల్చక పొదుగును గ్రుమ్మక ఊరక చన్నులను నోట నుంచుకొని చిన్న కృష్ణుని మీదనే కన్నులుంచి అలాగే చూస్తూ నిలిచిపోయాయి. చూచారా ఓ కమలాక్షి, అదిగో ఆవులు మమకారంతో మొరలు పైకెత్తుకొన్నాయి, నెమరు వేయడం చాలించాయి, హృదయ కోశంలో యదునందనుని నిలుపుకొన్నాయి, వేణునాదామృతం వేణులతో త్రావుతూ మేత మేయడం మానినాయి, ఆనంద బాష్పాలు విడుస్తున్నాయి, బొమ్మలలాగా కదలక మెదలక నిలిచి శ్రీకృష్ణుని వైపే చూస్తున్నాయి. పరికించావా? ఓ వగలాడి పిట్టలు చెట్ల కొమ్మలపై చేరినాయి, వేణుగానమనే సుధారసపూరాన్ని మిక్కిలిగా కర్ణపుటాలతో ఆస్వాదించి మత్తుకొన్నాయి. చిత్తంలో నెలకొన్న చిన్నారి కృష్ణుని రూపం వెలికి వెళ్ళనీయకుండా విధిస్తున్నావా అన్నట్లు అవి కళ్ళు మూసుకొని మునిజనంలాగా సొక్కుతున్నాయి. గమనించావా? ఓ రమణి, నదులన్నీ వరుసగా వేణునాదం విన్నాయి. మోహం పైకొనగా మదన బాణంల వల్ల కలిగిన గాయాల వలె తమ సుడిగుండాలు చూపట్టగా అంచెల పలుకులనే తమ మాటలతో అంబుజోదరుణ్ణి ఆహ్వానిస్తున్నాయి. అలలనే చేతులతో చెంతకు లాగుకొని కమలములనే కానుకలతో పురుషోత్తముని పాదాలకు పూజిస్తున్నాయి. వీక్షించావా? నెలత నేడు శ్రీకృష్ణుని మురళీధ్వని విని నీలమేఘం పూలప్సోన కురిసింది. ఆ పైని తన విపుల దేహం వెళ్ళగొడుగుగా చేసి ఆకాశం నుండి అచ్యుతునకు నీడ కల్పించింది. అవలోకించావా? అలరుబోడి ఆ బోయ పడుతులను చూడు. నెమలి ఈకల గుత్తులు ఆకులు కోకలుగా ధరించి ఎంతో మురుపు కొలుపుతున్నారు. వారు మధురమైన మంచి మాగిన పండ్లు మాధవునికిచ్చి అతని కరములు తమ కరములందు కీలించి ఆనందంతో ఆడుతున్నారు. ఓ మానిని, ఓ బోయత, ఉప్పొంగుచున్న కుచముల బరువుచే నడుము జవ్వట్లాడగా భావావేశంతో ప్రసూనమాలికను జనార్దనుడికి సమర్పించి కనుగొన్నావటే. ఓ ముకుదా, కృష్ణుని మురళీగానామృతం సోకగానే కొండలన్నీ కరిగి నీరైనాయి, చితిలోని చెట్లన్నీ చిగురించాయి, కేచరులు భూచరులు అందరూ సొక్కి సోలిపోయారు. ఆలోకించావా? ఓ కమలముఖి, ఎట్ట ఎదుటనున్న ఆ కొండను చూడవమ్మా. ఈ పర్వతం బలరామకృష్ణుల చరణాంబుజములు సంస్పర్శచే ధన్యత కావించి ప్రకాశిస్తున్నది. పండ్లు పూలు అనే కానుకలను సమర్పించి వారిని సత్కరిస్తున్నది. ఆనందంతో అంబర మంటుతున్నది. నీటితో కసువుతో ధేనువులకు తనవి సమకూరుస్తున్నది. అందమైన తరువులనే గగ్గురుపాటుతో కనివిందు చేస్తున్నది. ఇలా అనుకుంటూ గోపకాంతలు బృందావనంలో విహరిస్తున్న మాధవుణ్ణి చూచి మదనశర పీడిత స్వాంతలై ఏకాంతంలో తదేక ధ్యాన పరాయణలై ఉండిపోయారు. హేమంత ఋతు వర్ణనము. అంతలో శ్రీమంతమైన హేమంతం హఠాత్తుగా ఆవరించింది. చేమంతి పూబంతులు దాల్చిన చెలువల కుచముల వేడిమిచే పురుషులకు చలి భయం వదిలింది. మన్మధుడు వియోగులను బాగా వేధించాడు. రాజా, ఉత్తరపు గాలులు వీచాయి. మింట చలి వెలుగు సహింపరాని వాడయ్యాడు. దంపతులకు పొత్తు కుదిరింది. అంతటా మంచు అలుముకుంది. తామరలకు శోభ తరిగిపోయింది. పరీక్షత్ మహారాజా, పవళ్ళు కురచలయ్యాయి. అగ్ని హాయి గూర్చింది. రాత్రి ప్రొద్దులు హెచ్చాయి. మిక్కిలి చలి వల్ల లోకం ఉహుహుహు అని గడగడా వణికింది. ఆ హేమంతంలో పడతులు
పయోధరాల చెంత పురుషులందరూ ఆపదకు లోనుగాక జీవింపగలిగారు. అవే లేకపోతే బ్రహ్మాది దేవతలైన చెల్లి బాధ పొందకుండా ఉండగలరా? సూర్యుడు ఉదయాద్రిపై ఉదయించినది మొదలు ఎక్కడా ఆగకుండా పరుగు తీసి అస్తగిరి మాటున చేరుకున్నాడు. అలా కాకుండా దారిలో ఆలసించి ఉంటే చిక్కినాడని పదుగురు పరిహసింపగా చలిచేతిలో చిక్కి ఉండేవాడు కదా. పరీక్షిత్ మహారాజా, ఎర్ర కలువ పువ్వుల పరిమళం శుభప్రదంగా ఆస్వాదిస్తున్న తుమ్మెదలు మన్మదాగ్నుల మీది నుండి ఉవ్వెత్తుగా పైకెగసే పొగల మాదిరి పొడగట్టినాయి. చలి దెబ్బకు తట్టుకోలేక హవనీయం, గార్హపత్యం, దక్షిణాగ్ని అనే 3 అగ్నులలో ఒకటి శివుని పాలనేత్రంలో అణిగిపోయింది, మరొకటి సాగర గర్భంలో చొచ్చింది, ఇంకొకటి గృహస్థుల ఇండ్లల్లో ఒదిగిపోయింది. ఇలా కాకుండా అవి బట్ట బయట ఉంటే చలికి జంకి కొంకర్లు పోయి ఉండేవి. హేమంత ఋతువు రావడం చూచి విలాసవతుల బిగికౌగిళ్లతో పాటుతో గాని దీనిని జయించడానికి వీలుపడదని ఊహించుకొన్నవారై బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, సరస్వతి, లక్ష్మీ, పార్వతులను తమ ఒడళ్లకు అంటగట్టుకున్నారు. అవునవును, కారణం అది కాకుంటే ఆ త్రిమూర్తులు సదా శ్రీమూర్తులతో ఇలా అవినాభావ సంబంధం ఎందుకు కలిగి ఉంటారు? హేమంతం రాకకు శ్రీ మహావిష్ణువు కొంచెం వణకి బాధపడిపోయాడు. అప్పుడు భయపడకుమంటూ శ్రీ మహాలక్ష్మి వక్షోజాలు ఆయన కభయం ఇచ్చాయి. ఇలా ఆసన్నమైన ఆ హేమంత ఋతువు ప్రథమ మాసం మార్గశీర్షంలోని తొలి రోజున నందుని మందలో ఉన్న గోపకన్యలు వేకువనే నిద్రలేచారు. కాళిందీ నదికి వెళ్ళి స్నానం కావించారు. నది గట్టున గౌరీదేవి ప్రతిమను రూపొందించారు. సురబిల కుసుమాలతో అలంకరించారు. చందనం పూశారు. ధూపదీపాలిచ్చారు. పలు విధాలైన నైవేద్యాలు సమర్పించారు. భగవతి కాత్యాయిని, నేడు మేము నీకు నమస్కరిస్తున్నాం. దయతో మా అందరికీ శీఘ్రంగా శ్రీకృష్ణుని పతిగా ప్రసాదించవమ్మా. ఓ తల్లి, శ్రీకృష్ణుడు మాకు ప్రాణేశ్వరుడైన రోజు మేమందరము నేతి వసంతాలాడుతూ పరమ భక్తితో నీకు జాతర చేస్తాము అని దేవికి నమస్కరించి దైవ నివేదితమైన అన్నం ఆరగిస్తూ వారు 1 నెల కాత్యాయని వ్రతం సాగించారు. గోపికా వస్త్రాపహరణం. ఒకనాడు గోపికలు ప్రాతకాలంలోనే మేల్కొన్నారు. రండని తమ నెచ్చెలను పేరునా పిలిచారు. చెనుగవ బరువుతో నడుము లసియాడగా ఒకరి చేయి మరొకరు పట్టుకొని బయలుదేరినారు. కమలాక్షుని మీదట పాటలు పాడుతూ సమద గజేంద్ర గమనలై యమునా నదీ తీరానికి చేరుకున్నారు. ఇలా ఆ గజయానాలు కాళిందీ నదీ తీరం చేరి ఒక ఏకాంత స్థలములో కోకలు విడిచారు. కళంకరహితులగు ఆ పంకజ నయనలు నదిలో జంకులేక జలకాలాడుటకై పట్టుదలతో నీట ప్రవేశించారు. ఆ పద్మనేత్రాలు పద్మాక్షుని మీద పాటలు పాడుతూ తమ ఇచ్చ కొలది వేడుకతో జలక్రీడలాడినారు. వారి ఆ విహారాలు, ఆ ఆనంద పార్వస్యాలు లోకంలోని వారికున్నాయా? అప్పుడు రాజా ఆ పద్మదళ నేత్రాలు యమునా నదీ జలాలలో మునుగుతున్నారని దూరంలో ఉన్న శ్రీకృష్ణుడు తెలుసుకున్నాడు. వెంటనే తోటి గోపబాలుకలతో అక్కడికి వచ్చాడు. అలా వచ్చి కదలకుండా ఉండండి అని గోపకులకు కనుసైగ చేశాడు. చప్పుడు కాకుండా అడుగులిడుతూ మౌనంగా పొదల మాటుననే మెల్లమెల్లగా పొంచి వంగి నడిచాడు. సరిగా ఆ సమయం చూచి సమీపించి ఆ గొల్ల చిలువల వలువలు అపహరించాడు. ఆ విధంగా వలువలు దొంగలించి విశ్వవిభుడు తొలివేలుపు అయిన ఆ పరమాత్ముడు
పిల్లవానిలాగా తోటి పిల్లలతో కూడి పర్యాచకములకైన ఆడువారి అంబరములు అపహరించి మత్తకరీంద్రంలాగా యమునా నదీ జలకణాలచే చల్లబడిన పిల్లవాయువుల వల్ల కలిగిన ఆనందంతో నడిచి ఒక కడిమి చెట్టును ఎక్కినాడు. అతడు అధిష్ఠించగానే ఆ చెట్టు వృక్ష జన్మం వల్ల తనకు కలిగిన సంతాపాన్ని వెంటనే పోగొట్టుకున్నది. కడిమి చెట్టు నెక్కిన కమలాకాంతునితో ఆ వ్రజకాంతలిట్లన్నారు, మామా, మా కోరికలు ముట్టుకోవద్దు, ఎత్తుకొని పోవద్దు, మమ్మల్ని మన్నించు. మా మానమెందుకు హరిస్తావు? మా మనుషులను ఎందుకు అపహరిస్తావు? ఈ పని మాను కృష్ణ. ఇదేమి పని? దొడ్డ బ్రతుకుతో వన్నెకెక్కుటమో, జలరాశిలో విలసిల్లుట, మత్స్యావతారము, కూర్మితో కులమునకు ప్రతిష్ట కలిగించడమో, కొండను మూపున నిల్పుట కూర్మావతారం, భూమిని రక్షించడము, భూదేవిని పైకి లేవనెత్తుట వరాహావతారము, పురుష పొంగవుడవై జనులకును కాపాడడము, నరకేసరి అయి భక్తజనులను రక్షించుట నృసింహావతారం, వయసున పసివాడవై యుండియు దుష్టులైన బలవంతులను నిగ్రహించి ప్రఖ్యాతి వహించడము, వటు రూపమున బలిచక్రవర్తి నడిచి పేరొందుట వామనావతారం, యుద్ధాలలో రాజులను గెలవడము, 21 క్షత్రియులను జయించుట పరశురామావతారం, పెద్దల ఆజ్ఞ పాటించడము, తండ్రి ఆనతి తలదాల్చుట శ్రీరామ అవతారము, గుణవంతుడవై మంగళకరమైన పద్ధతిలో పరాక్రమాటోపం ప్రదర్శించడము, బలభద్రుడై ప్రలంబాదులను నిర్జించుట బలరామావతారం, పండితులను ప్రశంసింపగా ప్రబుద్ధుడవై ఇలలో వెలుగొందడము బుద్ధావతారం. తగును కానీ ఇటువంటి వంచకత్వం చేత మంచి పేరు లభిస్తుందా? కల్కి పదముచే కల్కి అవతారం, నీకు వావి వరుసలు లేనట్లున్నది. తనవారు పెరవారు అనే వివేకం అక్కర్లేదా? భగవంతునకు స్వపక్ష పరపక్షములు లేవు. మా వస్త్రాలు మాకియ్యవయ్యా కృష్ణ. మా మనస్సులు అపహరించావు, మా మానం కొల్లగొట్టినావు, మా సిగ్గులు దోచావు, మా వస్త్రాలు దొంగలించావు. ఇంకా ఏమి చేయనున్నావో ఎరుగము. కొంటె గోపాల, నీ గుట్టు కనిపెట్టినామయ్యా. తామర రేకుల వంటి కన్నులు గడవాడా, నీవు విజృంభించి విచిత్రమైన కార్యాలు చేస్తూ ఉంటావు. అందుచే నీవు రజోగుణంతో ఒప్పినవాడమని మాకు తెలియదా? సిరివిండి కూడా పరులను ఎదిరిస్తూ ఉంటావు. అందుచే నీవు సత్వగుణ సంపన్నుడవని మేము ఊహించలేమా? తమో గుణముతో నీవు దుర్మార్గులకు ఎగ్గులు తలపెడుతుంటావు. అందుచేత మిక్కిలి గొప్ప శక్తితో కూడిన వాడవని మేమనుకోవడం లేదా? మాయతో కూడిన వాడవై తిరుగుతూ ఉంటావు. అందుచే ఒక తీరుగా ఉండేవాడివి కావని మేము భావించడం లేదా? కృష్ణ, నీ జాడలేమిటి? భగవంతుని పోకడలు ఇటువంటివని తెలియవు. నీవు ఏమాత్రపు వాడవు? పరిమాణరహితుడనుట నీవు గుణమెరుగని వాడివి. త్రిగుణాతీతుడవనుట ఎల్ల ప్రొద్దు ఒక చోట కుదురుగా ఉండవు. భగవంతుడు సర్వవ్యాపి కాలాతీతుడనుట మా వస్త్రములు మాకియ్యవయ్యా. రాజీవలోచన, రాజుల మర్యాదలంటే ఏమో నీకు తెలిసినట్టు లేదు. బలవంతుడవైనట్లు ప్రవర్తిస్తున్నావు. మేము అబలలము. మా వలువలు మాకియ్యవయ్యా. మేము నందమహారాజునకి విషయము చెబుతాము. నీవేమీ ఈ పుడమికి రాజు వటయ్యా. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.